అక్క ముందుగా బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తెలంగాణ ఆడబిడ్డలకు కూడా అందరికీ తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు. మా బాప కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే మేము బాగా ఉత్సవాలు బాగా 10 రోజులు అసలు ఎక్కడ ఏం టైం ఉండకపోతుండే, అది ఆ బాధ మర్చిపోకముందే ఈరోజు మళ్ళీ మా కోసం అని ఇక్కడ పీపుల్ ప్లాజా దగ్గర తలసానన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకుంటున్నాము. చాలా అంటే బాధతోని ఈ రోజు చేసుకుంటున్నాం కాబట్టి సంతోషంగా ఉన్నది. అక్క మరి ఖచ్చితంగా బాధ ఉన్నది కదా, బాధ లేకపోతే ఎట్లా? 2 ఏళ్ల నుంచి బతుకమ్మ చీరలు లేవు, ఇప్పటి వరకు ఇయ్యలేదు రేవంత్ రెడ్డి. మార్పు ఇది. తెలంగాణ చేతుల నుంచే బతుకమ్మను తీసేసిన మూర్ఖ ముఖ్యమంత్రి ఈ రోజు మాకు ముఖ్యమంత్రి అయినందుకు మేము చేసుకున్న పాపం అనుకుంటాం. మాకు ఒక శని, తెలంగాణకు ఒక శని పట్టిండు. తెలంగాణ చేతిలో బతుకమ్మ లేదు. ఈ రోజు ఎట్లాంటి బతుకమ్మ సంబరాలు చేస్తాడు రేవంత్ రెడ్డి? రెడ్డి పాలన చేస్తున్నాడు. గతంలో కేసీఆర్ గారు బతుకమ్మలు రాగానే, బతుకమ్మ పండుగ రాగానే చీరలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 2 చీరలు ఇస్తున్నామని చెప్పి మాట్లాడతాం. 10 సంవత్సరాలు నేనే ఇచ్చిన. నేను ఒక SLF ను, ఒక గ్రూప్ సభ్యురాలి, 20,000 చీరలు పంచేదాన్ని. చార్మినార్ డివిజన్ లో పురాణా ఫుల్ లో 11 సెంటర్లు పెట్టి పెత్తనమాస నుంచి పెట్టేదాన్ని, ఇచ్చేదాన్ని. ఈ పాటికి అయిపోయేది. చాలా సంతోషంగా ఒక్కొక్క ఇంటికి ఎంతమంది 18 సంవత్సరాలు దాటిన ఆడబిడ్డలను 100 సంవత్సరాల ముసలమ్మల వరకు ఇచ్చినాం. కానీ ఈ రోజు బాధ ఏంటంటే ఓన్లీ గ్రూప్ సభ్యులకు అంటున్నాడు. అది ఎంతవరకు సబబు? అది ఏంటంటే డబ్బులు ఇల్లు కూడా ఆడవాళ్ళ పసుపు కుంకుమ దాంట్లో నుంచి కూడా దోచుకోవడానికి వచ్చిన మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఇచ్చిన చీరలు మసిగుడ్డలకు కూడా పనిచేయలే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గు శరమేమనుంటే గరీబ్ వాళ్ళకు తెలుసు ఆ విలువ, చీర విలువ. ఒక చీర కొనుక్కోవాలంటే ఆడవాళ్ళకు ఎంత బాధ ఉంటుందో తెలవాలి. ఒక ఆడబిడ్డ, ఒక మేనమామ, ఒక అన్న, ఒక తండ్రి సారా తెలంగాణ ఆడబిడ్డకు పంపించినట్టు మా బాబు కేసీఆర్ పెత్తల మాస నుంచి పంపించేది. ఈ రోజు అది బాగాలేదు, నీ పెయి మీద అంటే ఇవన్నీ ఇంట్లో మిగిలించుకొని అని పెళ్ళానికి, అని బిడ్డలకు సీతక్క, కొండ సురేఖ, మన సోనియా గాంధీకి అంటారు కదా డైమండ్ల చీర పంపిస్తుండేమో. ఇవన్నీ మిగిలించుకొని బతుకమ్మ పేరు మీద ఇచ్చిండ్రు అంతే. కానీ ఇందిరమ్మ, మళ్ళీ బోడమ్మ, శోభమ్మ అంటారు కదా, అవిటి మీద కాదు. రేపు పొద్దున సీతక్క, కొండక్క ఇవన్నీ మీద కాదు, బతుకమ్మ మీద ఇచ్చిండు. బతుకు మంచి కావాలని ఆడబిడ్డలకు ఇచ్చిండు బాబు కేసీఆర్. వీడేమో ఇందిరమ్మ అంటుడు. ఆమెకి ఏం తెలుసు బతుకమ్మ గురించి? ఆమె మా బాధ అదే. ఇప్పుడు 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పాలనలో కాటన్ చీరలు 20 రూపాయల చీరలు ఇస్తుండే. ఆ చీరలు ఇవ్వడానికి ఈ రోజు ఇందిరమ్మ చీరలను పెట్టి చీరలు నాసిరకమైన చీరలు కాదు, మేము ఒక్కొక్కటి చీర 800 రూపాయల ఖరీదైన 2 చీరలు ఇస్తున్నామని చెప్పి అదే అవన్నీ నేర్పించుకొని సోనియా గాంధీకి అమ్ముకొని ఇస్తాడేమో. ఎవరికి ఇచ్చిండి ఇప్పటి వరకు? పండుగ ఇంకా వారం రోజులు లేదు తమ్మి, వారం కూడా లేదు, 5-6 రోజులు ఉన్నది. ఎప్పుడు ఇస్తాడంట? మళ్ళీ అవన్నీ బ్లాక్ లో అమ్ముకుంటాడా? సూరత్ కు పంపించి అమ్ముకొని సోనియా గాంధీకి ఇస్తాడట్టున్నాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే బతుకమ్మ పండుగ రోజు మహిళల ఇల్లు కూల్చి అంటే మహిళల ఆ ఏడుపుకు కారణం అవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఏం చెప్తారు? ఏం చెప్తాం? మన్ను పోస్తాం. బాంది కూడా ఇల్లు అట్లనే కూలిపోవాలని మన్ను పోస్తున్నారు. ఈ నిన్న గూల కొడుతున్నారు. ఈ రోజు సంబరాలు ఎట్లా చేసుకుంటాం? ఎట్లా చేసుకోబుద్ధి అవుతుంది? అసలు వానికి అలవాటు అయిపోయింది సంబరాలు అంట. సిగ్గు శరం ఉండాలి. తెలంగాణ చేతుల నుంచి బతుకమ్మ తీసినోడు, తెలంగాణ ఉనికిని తెలంగాణ తల్లి చేతిలో నుంచే బతుకమ్మ తీసి ఈ రోజు బతుకమ్మ చీర ఎట్లు ఇస్తాడు? కేసీఆర్ రావాలి. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో బతుకమ్మ విలువ, బతుకమ్మనే తీసేసిండు తమ్మి. ఎవరు అడుగుతలేరు. ఈ రోజు బతుకమ్మ చీరలు ఎట్టిస్తాడు? తెలంగాణ కాంగ్రెస్ తల్లి చేతులు ఉన్నదా? ఇంకా ఇయ్యలేదంటే అర్థం చేసుకో. పండుగ బిజీలో ఎవరు తీసుకోరు, మిగిలిపోయినవి తీసుకోబోయి అమ్ముకుంటాడు. చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కవితక్క గారు అంటే ఒక బతుకమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఊరూరా తిరిగి బతుకమ్మ పండుగ గురించి చాటి చెప్పేవారు. ఇప్పుడు మరి ఆ బాధ్యత ఎవరు తీసుకోపోతున్నారు అక్క? బీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఎవరు తీసుకోరు తమ్మి. బతుకమ్మ ప్రతి ఇంట్లో కవితక్క చెయ్యక ముందు నుంచి కూడా ఉంది. కవితక్కనే చేసింది కాదు, కవితక్క ఒక ఊపు తీసుకొచ్చింది తెలంగాణ ఉద్యమాలలో. మూర్ఖులు అర్థం చేసుకునేది వేరు. కవితక్క మేము చిన్నప్పటి నుంచి కవితక్క ప్రతి తెలంగాణలో బతుకమ్మ అనేది, గౌరమ్మ అనేది మా తాత ముత్తాతల నుంచి వచ్చింది. అది కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చేది. ఎందుకంటే బతుకు ఆడపిల్లలు చనిపోతున్నారని చెప్పేసి, కాన్పుల పిల్లలు చనిపోతున్నారని ఆ బతుకాలని చెప్పేసి బతుకమ్మ అని పేరు పెట్టి ఈ పువ్వులతోని ఆ సీజన్ లో పువ్వులు వచ్చినందుకు ఆ పువ్వులతో గౌరమ్మ చేసుకొని బతుకమ్మ చేసింది కవితక్క. ఆ బతుకమ్మ మర్చిపోయే స్టేజ్ లో తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను ఒక ఉద్యమ రూపంలో ఒక అంటారు కదా, దాని స్ఫూర్తి తీసుకొచ్చి మన బాధలు, మన గాథలు అన్ని బతుకమ్మ పాటలలో చూపించింది కవితక్క. అంతేగాని కవితక్క లేకపోతే బతుకమ్మ లేదనే మాట మూర్ఖులు మాట్లాడే మాటల. అదొక విమర్శించడము. ఈ రోజు కవితక్క తన జాగృతి నుంచి చేసుకుంటుంది. మా బీఆర్ఎస్ నుంచి మేము చేసుకుంటున్నాము. కాంగ్రెస్ ఎక్కడ చేస్తుంది, బీజేపీ ఎక్కడ చేస్తుంది చూపియండి. నిన్న కూడా చార్మినార్ కాడి ఖుష్బూ వచ్చిపోయిందంట. బతుకమ్మ ఆడిందా?
నేను బతుకమ్మ చార్మినార్ కాడ ఆడతా. నేను ఖచ్చితంగా చార్మినార్ మధ్యలో ముంగడ పెట్టి ఆడతాం బతుకమ్మ. ఎప్పుడో ఎప్పుడో వచ్చి తూతూ మంత్రం కాదు, మేము ప్రతిసారి చేపెట్టి చేసుకునేది. వీళ్ళందరూ ఉడత బతికి అంటారు కదా, ఉడతలు పట్టేటోళ్ళలా వస్తారు పోతుంటారు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వచ్చి పోతుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్నారు, ఆడింది ఇంతకుముందు ఆడినట్టు మేము ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చినందుకు బతుకమ్మ తీసుకొని వచ్చిండ్రు. మా బాపు కేసీఆర్ నుంచే ఇది బతుకమ్మ చీరలు బతుకమ్మను ఒక ఊపు తీసుకొని వచ్చిండ్రు బాపు. ప్రతి ఇంట్లో ఆడుకుంటాం, ప్రతి ఇంట్లో మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నాం, మేము ఆడుకుంటాం. కానీ ఈ రోజు ఒక ఊపు తీసుకొని వచ్చి బతుకమ్మ ప్రతి ఒక్కరం చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే వినాయకులు పెట్టుకొని అందరం ఎట్లయితే చేస్తున్నామో బతుకమ్మను కూడా అందరం కలిసి చేసుకొని ఆడుకొని పసుబొట్టించుకోవాలనే సాంప్రదాయం తీసుకొని వచ్చిండు బాపు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా సంబరాలు చేసేవారు, అంటే ఏర్పాట్లు కూడా ఆ విధంగా ఉండేవి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎట్లా ఏర్పాట్లు ఏమి లేవు. ఎక్కడున్నాయి మీరు చెప్పండి. మీడియా నుంచి మేము అడుగుతున్నాము, జనాలు కూడా చెప్పండి. అసలు ఎక్కడ బతుకమ్మ ఏ రోజు ఒక్క దగ్గర ఉంటుండే. ప్రతి డివిజన్ లో ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్స్ అయినా పర్లేదు, కార్పొరేటర్లు మామూలుగా ఉన్నా కానీ జనాలకు ఈ 10 రోజులు సెలవులు ఇచ్చిండు కూడా బాపు కేసీఆర్. 10 రోజులు దసరా సంక్రాంతి తీసేసి దసరా పండుగకు పెట్టిండు బాపు కేసీఆర్. దాని నుంచి మీరు 10 సంవత్సరాలు అర్థం చేసుకోండి. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఈయన ఎక్కడ ఉన్నాడు, ఈ సంబరాలలో ఆయన ఎక్కడ ఉన్నారు. ఢిల్లీ పోవడం రావడము, ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎవరికి అర్థం కాదు. బతుకమ్మ చీరలు ఇంకా పంచలేదు. మిగిలిన మళ్ళీ వాడే ఏదో మా అంటే 50,000 60,000 కూడా ఉన్నాయో లేవో నాకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? సంబరాలు అంటే ఇది ఎప్పుడు చిన్నప్పటి నుంచి మేము పుట్టినప్పటి నుంచి బతుకమ్మ అంటే ఆచారం ఉంది. ఊర్లలో ఉంది, సిటీలో తక్కువ ఉండే. కాకపోతుంటే ఇది బతుకమ్మ అంటే ఒక వేరే కేసీఆర్ గారి బిడ్డనే చేస్తుందని అనుకోవడం కాదు. బతుకమ్మ ఎవరైనా చేసుకోవచ్చు, కానీ మేము బీఆర్ఎస్ పార్టీని మాత్రము ఎప్పుడు ఘనంగా జరుపుకుంటాము బతుకమ్మ ఉత్సవాలు. దేశ విదేశాలకు ఈ బతుకమ్మ పోయింది. కేసీఆర్ చేయబట్టి ఈ బతుకమ్మ పోయింది, కానీ బీఆర్ఎస్ పార్టీ చేయబట్టి బతుకమ్మ విదేశాలకు పోయింది, కానీ వేరే వాళ్ళు ఎవరో చేయబట్టి బతుకమ్మ పోలేదు. విదేశాలకు తీసుకుపోయింది కవితక్క అని అంటున్నారు అక్క, నిజమేనా? అంటే కేసీఆర్ లేనిది, బీఆర్ఎస్ పార్టీ లేనిది కవిత గారు తీసుకుపోలేరు కదా, అంతకుముందు తీసుకుపోవాలి. మరి పార్టీలో ఒక ఎంపీ అయిన తర్వాత ఆమె ఒక హోదాలో ఉన్న తర్వాతనే కదా విదేశాలలో తీసుకుపోయింది. అంత ముందు తీసుకుపోతే కవిత గారు తీసుకుపోయిందని మేము అనుకునే వాళ్ళం. అతిపెద్దదైనటువంటి బుర్జ్ ఖలీఫా మీద కూడా ప్రదర్శించడం జరిగింది బతుకమ్మ బొమ్మను. దానికి సంబంధించి అలా చేసింది ఎవరికి గుర్తింపు వస్తుంది? బీఆర్ఎస్ పార్టీకే గుర్తింపు వస్తుంది, కేసీఆర్కే గుర్తింపు వస్తుంది. ఇది అచ్చము అసలు సిసలైన బతుకమ్మ అంటే గౌరమ్మ లేనిది బతుకమ్మ పెట్టారు. ఆ బతుకమ్మకు ఒక విలువ అనేది, ఒక దానికి రూపురేఖలు అనేది పెద్దవాళ్ళు వెనకటి నుంచే 4 పువ్వులేసి గౌరమ్మను పెట్టేవాళ్ళు పసుపు ముద్దతోటి. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా పువ్వులు, ఎన్నో వేల రకాల పువ్వులు వచ్చినాయి. ఆ పువ్వులతోటి అన్ని రకాలుగా బతుకమ్మలు అన్ని రూపురేఖలుగా పెంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ బతుకమ్మ పండుగ.